అందరికీ నమస్కారం. శివశంకర్ శాస్త్రి కార్యక్రమానికి స్వాగతం. గురుగారు బ్రహ్మశ్రీ ఈదర శివశంకర్ శాస్త్రి గారు మనతో ఉన్నారు. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు మంత్రశాస్త్రంలో గురువుకి ఎంతో ప్రాధాన్యం ఉందంటారు. దాని వెనకాల ఏమన్నా ప్రత్యేకత ఉందా? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహః ఆవంశవం శకలశాంభుది పూర్ణచంద్రం మంత్రజ్ఞ శేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామ్యనుదినం దృఢభక్తి పుష్పై. గురువు అంటే విద్య నేర్పేవాడు అని సాధారణమైన అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే ఆత్మతత్వాన్ని గురించి ఎవరైతే మనకు బోధ చేస్తారో వాళ్ళు గురువులు, మిగతా వాళ్ళందరూ సాధారణమైన గురువులు. మంత్రశాస్త్రంలో గురువుకు అతి ప్రాధాన్యత ఉన్నది. ఎందువలనంటే మంత్రమునకు, దేవతకు, గురువుకు, తనకు, తాను జపించే మాలకు వీటన్నిటికీ అభేద భావన ఉన్నది. మంత్రము, తదధీనమైన దేవత, ఆ దేవతకు సంబంధించిన రూపము, ఇవన్నీ ఒకటే. అందువల్ల గురువుకు తనకు కూడా అభేదం. అయితే గురువుకు తనకు అభేదం ఎందుకు చెప్పారంటే ఆచార్య పూర్వరూపం అంతేవాశ్యుత్తర రూపం విద్యయా సంధి. ఆచార్యుడు పూర్వరూపం, ముందు రూపం గురువు, ఆయన రూపమే శిష్యుడు తరువాత రూపం. ఆచార్య పూర్వరూపం అంతేవాశ్యుత్తర రూపం. అంతేవాసి అంటే సమీపమునందు ఉండేవాడు. విద్యయా సంధి, వీళ్ళిద్దరినీ కలిపింది విద్య. ఈ విద్య వల్ల వీళ్ళు ఒకటైనారు, కలిపింది అది. అంటే శిష్యుడు తెలివి తక్కువ వాడైతే గురువు ఎంత చెప్పి లాభంలే. శిష్యుడు తెలివిగలవాడైతే గురువుకు చెప్పవలసిన పనే లేదు. కాబట్టి శిష్యుడిని ప్రేరేపణ చేయటమే గురువు యొక్క కర్తవ్యం. అంటే నిద్రారూపంగా ఉన్న శక్తులను, ఆత్మశక్తులను గురువు ఏం చేస్తాడంటే ప్రేరేపణ చేస్తుంటాడు. అంతేగాని గురువు తాను సాధించి శిష్యుడికి మార్గము చూపించేవాడే, అంతేగాని తాను శిష్యుడిలోకి దిగబడి తీసుకొని పోయేవాడు కాదు. ఆ మార్గాన్ని తప్పు మార్గమా సరైన మార్గమా, ఏది ఎటుపోతే బాగుంటుందని తన అనుభవాన్ని బట్టి శిష్యుడికి ప్రేరేపణ చేస్తూ ఉండేవాడు గురువు. నడవవలసింది శిష్యుడే. ఏమైనప్పటికీ గురు శిష్యుల సంబంధం ఎటు ఉంటుంది అంటే గురువు అకారత్రయం అంటారు. అంటే అధ్యయనం, గురువుకు నిరంతర అధ్యయనం ఉండవాలి. ఎప్పుడూ గురువు కొత్త విషయాలు, శాస్త్రంలో కొత్త విషయాలు కనపడుతూనే ఉంటాయి. అందువల్ల నిరంతరము చదువుతూనే ఉంటారు. వాళ్ళు ఏదో ఆలోచన చేస్తూనే ఉంటారు, గ్రంథాలు చదువుతూనే ఉంటారు. అధ్యయనము, అనుభవము, ఆచరణము. అధ్యయనం ఒకటి, దాన్ని ఆచరించాలి. అధ్యయనం చేసింది ఈ రెండిటి వల్ల, అధ్యయనము ఆచరణ వల్ల అనుభవం కలుగుతుంది. ఆ అనుభవం కూడా గురువుకు ఉండాలి. ఈ అకారత్రయము మూడు ఉన్నవాడే గురువు. ఓకే. కాబట్టి గురువు అనగానే ఈ మూడు లక్షణాలు ఉండాలి. ఈ మూడు లక్షణాలు ఉండి శిష్యుడిని ఉద్ధరించే దానికోసం గురువు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయితే ఈ శిష్యుడి యొక్క లక్షణం ఎట్లా ఉండాలంటే గురువు గారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఉపదేశమే అన్న భావన శిష్యుడికి ఉండాలి. గురువు అందుకు తగిన సమర్థుడై ఉండాలి. గురువు నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఉపదేశమే. గురువు యొక్క ప్రతి కదలిక అనుసరణీయమే, ఆచరణీయమే అన్న భావన శిష్యుడిలో దృఢంగా ఉండవాలి. అయితే కొన్ని విషయాలలో గురువుకు తెలియకపోవచ్చు. గురువుకు తెలియకపోయినా ఆ గురువు జ్ఞానము అనేది పరబ్రహ్మము ద్వారా వచ్చేది, భగవంతుడి వల్ల ఈశ్వర ప్రేరితంగా వచ్చేది జ్ఞానం. కాబట్టి గురువు అనగానే మానవ భ్రాంతి పనికిరాదు. ఈ గురువు ఈయన మనిషి అన్న భావన కాదు, దేవతారూపంగా భావించమన్నారు. దేవభావం అంటారు కదా, అందుకనే గురువును మంత్రాలను అక్షరాలుగా భావించకూడదు. దేవాలయాలలో శిలను భగవంతుణ్ణి శిలగా భావించకూడదు. గురువు యందు మానవ భ్రాంతి పనికిరాదు, దేవతగా భావించాలి. అందువలనే
గురుదేవతానాం ఐక్యం భావయన్, గురువుకు దేవతకు తనకు ఐక్య భావన చేయాలి అని చెప్పారు. కాబట్టి ఇక్కడ గురువును దేవతగా భావిస్తారు. అంతేగాని ఏదో సాధారణమైన ఆయన ఏదో చదువుకున్నాడు నాకు చెప్తున్నాడులే అన్న ఉద్దేశం కాదు. అయినప్పటికీ కూడా గురువు యందు దేవతా భావన కలిగి ఏదైనా విషయం గురువుకు కూడా తెలియనిది ఉండవచ్చు. ఆ తెలియని విషయం ఇది మా గురువు గారికి తెలియలేదే అని అంటే, నీకు తెలియవలసిన అర్హత ఉంటే, నీకు ఆ ప్రాప్తము గనక ఉంటే, ఏదో ఒక విధంగా ఇంకొక గురువు ద్వారానో ఇంకొక రకంగానో ఏదో ఒక విధంగా నీకు అది అవగతమవుతుంది. అది ఆ దేవతా బాధ్యత. నీకు తెలియజెప్పవలసిన బాధ్యత. ఆ విషయం మీ గురువు గారికి తెలియలేదు అంటే, మా గురువు గారికి తెలియలేదు ఇదని మీరు బాధపడవలసిన పనిలే. కారణం ఏంటంటే, ఏదో ఒక రకంగా మనకు ప్రాప్తించవలసిన యోగం ఉన్నప్పుడు అది మనకు ప్రాప్తిస్తుంది. ఒకసారి నా చిన్నతనంలో ఒక విషయం జరిగింది. ఒక శెట్టిగారు, ఆయన కోమట్లు, ఆయన శ్రీ విద్యోపాసకుడు, ఆయన శ్రీచక్రం పూజ చేసేవాడు. ఆయన ఒకసారి మా ఊరిలో అమ్మవారి శాలకు వచ్చాడు. అక్కడ ఏదో శ్రీచక్రం పెట్టి పూజలు చేయటం, వర్తకులందరూ ఆయన్ను చాలా గౌరవించారు. సరే, నేను చిన్నపిల్లవాడిని, మా గురువు గారి దగ్గర చదువుకుంటున్నా. అప్పుడప్పుడే శ్రీ విద్యలోకి ఒక 2-3 ఏళ్ళు అయి ఉంటుందేమో నేను ఎంటర్ అయ్యి. సరే, నాకు కొన్ని శ్రీ విద్యకు సంబంధించిన పాత్రా సాధన అని ఒకటి ఉన్నది, దాంట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. సరే, మా గురువు గారిని ఎప్పుడో ఒకసారి పాత్రా సాధనను గురించి దాంట్లో ఉండే కొన్ని డౌట్స్ అడిగితే సందర్భం వచ్చినప్పుడు చెప్తాలేరా అన్నాడు. అంతేగాని ఆయన చెప్పలే నాకు. ఓ సంవత్సరం గడిచిపోయింది. మా గురువు గారు ఎట్లాంటి వారంటే, మనము ఆయన దగ్గర మాకు చనువు లేదు, మాకు ఈ మంత్రం ఇవ్వమని అడిగేదానికి వీలు లేదు. మామూలుగానే ప్రేమగా ఉంటారు కానీ బాగానే చూస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. మాకు చనువు లేదు. ఒరే, నువ్వు అడిగినది నేను చెప్పవాలనా, నేను చెప్పింది నువ్వు చదువుకోవాలనా అని అనేవాడు. అందువల్ల మాకు ఆ చనువు లేదు. ఆయన మనకి ఏది అవసరమో ఆయన దాన్ని చెప్తూ ఉండేవారు. ఎప్పుడన్నా మేము ఏదన్నా అడిగితే చెప్పదలుచుకుంటే చెప్పేవారు, చెప్పకపోతే తర్వాత చూద్దాం లేరా అనేవాడు. అది మళ్ళా ఎప్పుడో 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు, అరే ఒకప్పుడు నువ్వు ఈ విషయం అడిగావు, అదిగో దానికి సమాధానం ఇదని చెప్పేవాడు. ఓకే, అంత జ్ఞాపక శక్తి ఉండేది ఆయనకు. అయితే ఆయన పుంభావ సరస్వతి అనేవాళ్ళు ఆయన్ను. పురుష రూపమునెత్తిన సరస్వతి ఆయన. ఓకే, ఆయన శిష్యుడిగా కావటం మన ఏ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలమో కానీ ఇది లేకపోతే మాకు అర్హత కూడా లేదు నిజానికి. ఓకే, ఆయన శిష్యుడిగా ఉండే అర్హత కూడా మాకు లేదు. ఎందుకంటే కాలానుగుణ్యంగా ఈ కాలం అటువంటిది. అవును, ఆయనలాగా ఉపాసనలు చేయలేదు, ఆయనలాగా శాస్త్రము చదవలేదు. కాబట్టి ఏదో పూర్వజన్మ సుకృతము. మీరు అలా చెప్తున్నారు కానీ నేను గురువుని మించిన శిష్యుడిని చెప్పుకునే వాళ్ళు ఉంటారనుకోండి, మేమంతటి వాళ్ళం కాదు. అందువల్లనే నిరంతరము ఆయన ధ్యానం చేస్తూ ఉంటాం. కాబట్టి గురువుకు శిష్యుడికి ఈ అవినాభావ సంబంధం ఉంటుంది. గురువును దేవతగా భావిస్తుంటారు. అందువల్లనే మంత్రశాస్త్రంలో మొట్టమొదట గురుం గణపతిం నత్వా, ముందు గురువుకు పూజ, ముందు గురువును స్మరించాలి, తరువాత గణపతిని. ఇట్లా గణపతి విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గణపతి ప్రార్థన ముందు చేయవలసిందే. అంటే మామూలు కర్మలు చేసేటప్పుడు మిగతా విషయాలలో గణపతి ప్రార్థన, తర్వాత గురు ప్రార్థన ఇట్లాంటివి ఉంటాయి. కానీ మంత్రశాస్త్రంలోకి వచ్చేటప్పటికి ముందు గురు ప్రార్థనే. ఓకే గురుగారు, నమస్తే అండి.